నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ఉండవల్లిలోని తన క్యాంప్ కార్యాలయంలో మంత్రి నారా లోకేష్ ప్రజా దర్బారు నిర్వహించారు. రాష్ట్ర నలుమూల నుంచి సమస్యలు విన్నవించుకునేందుకు బాధితులు తరలివచ్చారు. వినతులను మంత్రి లోకేష్ స్వయంగా తీసుకుని తగు చర్యలు తీసుకుంటామని బాధితులకు భరోసా కల్పించారు. పెన్షన్, ల్యాండ్ సమస్యలు, ఉద్యోగ, ఉపాధి, వైద్య, ఆర్థిక సాయం కోసం పెద్ద ఎత్తున ప్రజలు ప్రజా దర్బారుకు తరలివచ్చారు. కలెక్టరేట్లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం జరిగింది. జిల్లా నలుమూలల నుంచి వచ్చిన బాధితులు తమ సమస్యలు పరిష్కరించాలంటూ కలెక్టర్ నాగలక్ష్మికి వినతులు అందించారు. ప్రతి సోమవారం కలెక్టరేట్లో నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదికకు బాధితులు బారులు తీరారు. ఫిర్యాదులను జిల్లా ఉన్నతాధికారులు స్వీకరించారు. ఆయా సమస్యల పరిష్కారంకు తగు చర్యలు తీసుకుంటామని భరోసా కల్పించారు. తన తండ్రి ఇచ్చిన పొలానికి దారి ఇవ్వకుండా, నీళ్లు రానివ్వకుండా తన తమ్ముళ్లు ఇబ్బందులు పెడుతూ బెదిరిస్తున్నారని ఉప్పలపాడుకు చెందిన వృద్ధురాలు చల్లపల్లి భారతి ఫిర్యాదు చేశారు. మా పొలం పక్కన దేవాదాయ శాఖకు చెందిన 2 ఎకరాల భూమి ఉందని, అదే సర్వే నంబర్లో ఉన్న మా భూమిని అమ్ముకోకుండా నిలిపివేశారని, వెంటనే సర్వే చేయించి మా పొలాన్ని మాకు అప్పగించాలని సుద్దపల్లి డొక్కకు చెందిన ఉప్పు అంజలి ఫిర్యాదు చేసింది. తన కుమార్తె 20 సంవత్సరాలు వచ్చినా మానసికంగా, శారీరకంగా ఎదగలేదని, తనకు ఎన్టీఆర్ భరోసా పింఛన్ కోసం అప్లై చేసుకుంటే వేలిముద్రలు పడ్డం లేదని, ఇవ్వడం లేదని గుంటూరుకు చెందిన సయ్యద్ కరీమా కన్నీట పర్యంతమయ్యారు. నా పేరు సయ్యద్ కరీమా సార్. మా పాప పేరు సయ్యద్ అస్మా. ఇప్పుడు దాకా పాపకి పింఛన్ లేదు సార్. 21 సంవత్సరం సార్. ఆ పిల్లకి ఏలు ముద్రలు పడట్లేదు సార్. ఎక్కడ తిరిగినా ఆ పిల్లకి పింఛన్ రావట్లేదు సార్. అది మా హస్బెండ్ కూడా లేరు సార్. ఆయన క్యాన్సర్ వచ్చి చనిపోయారు. నేను ఈ పాప కాడే ఉండి ఈ పాపను అన్నీ చూసుకోవాలి సార్. చేద్దామమ్మా చేద్దాం. 5 నెలలు అయింది సార్. డిసెంబర్లో వచ్చాము, చేద్దామమ్మా అన్నారు. ఏం అవ్వలేదు సార్. మళ్ళీ ఇప్పుడు వచ్చాము సార్. నా తండ్రి ఎకరం పొలం కొని 2 ఎకరాలు కొని మా చిన్న తమ్ముడికి ఎకరం, నాకు ఎకరం పెట్టారు. ఇన్నాళ్ళు పెట్టి వాళ్ళే చేస్తున్నారు, నాకు కౌలు ఇస్తున్నారు. ఇప్పుడు వాళ్ళకి నాకు కొంచెం భేదం వచ్చింది. నా పొలం నాకు రాయమంటున్నా, రాయని అంటున్నారు. రిజిస్టర్లో రాయమంటున్నారు. సరే రాయకపోతే మళ్ళీ నాకు గెట్టు పెట్టు, నేను పండించుకుంటాను, కౌలుకి ఇచ్చుకుంటాను అన్న. గెట్టు పెట్టమన్నారు. పెట్టకపోతే ఎట్టంటే సరే పెడతాంలే అన్నారు. సరేనన్నాక మరి ఎప్పుడు పెడతారు అంటే కథనాలు పిలుచుకొని మీరే గొలుచుకోండి అన్నారు. మేము గొలుచుకోవడం ఎందుకు, నువ్వు లేకుండా నేను రాను అన్నాడు. ఓ రాగానికి నేను వచ్చి ఎడగా నుంచుంటాను, మీతో మాట్లాడను, నేను రాను అన్నాడు. సరే కర్ణాన్ని పిలుచుకున్నాం. పిలుచుకొని కర్ణాన్ని అటు కాదు ఇటు వేసుకోండి, ఇటు కాదు అటు వేసుకోండి అని కర్ణం గారితో చెప్పారు. కర్ణం గారు కొలిచారు. అటు పెద్ద తమ్ముడిది, ఇటు చిన్న తమ్ముడిది. ఈ నడిమధ్య ఇచ్చారు నాకు ఎకరం. 2 ఎకరాన్నరలో అటు ఇటు తమ్ముళ్ళు తీసుకొని నడిమధ్య ఇచ్చారు. నాకు నీళ్ళు ఇవ్వరంట, కాలువ లోపల బానీరంట, నన్ను రానీరంట, నన్ను చంపుతారు. ఈ 998 సర్వే నెంబర్ మొత్తం కూడా 11 ఎకరాల 49 సెంట్లు ఉంది. ఈ 11 ఎకరాల 49 సెంట్లు మొత్తం కూడా 22A లిస్టులో పెట్టారు. కాబట్టి మేము ఏంటంటే కలెక్టర్ గారిని అడుగుతూ ఉన్నాం, ఏదైతే ఎన్విరాన్మెంట్ ల్యాండ్ ఉందో దాన్ని సబ్ డివిజన్ చేసి దాని కొలత నిర్ధారించి దాని బౌండరీస్ నిర్మించి మిగతా ఉన్నటువంటి ఎక్సెస్ ల్యాండ్ 9 ఎకరాల చిల్లర, ఈ 9 ఎకరాలని 22A లిస్టులో నుంచి తీసేయాల్సిందిగా కోరుతా ఉన్నాం. దీనివల్ల ఏంటంటే గత 20 సంవత్సరాల నుంచి కూడా ఇబ్బంది పడుతూ ఉన్నాం. మా ప్రాంతంలో ఏదన్నా ఆడపిల్ల పెళ్లి చేయాలన్నా కానీ అక్కడికి వాళ్ళకి ఈ కట్నం రూపంలో ఇవ్వాలన్నా కానీ రిజిస్ట్రేషన్లు కాక చాలా ఇబ్బంది పడుతూ ఉన్నాం. ఎవరన్నా ఆర్థిక పరిస్థితుల్లో కొద్దిగా ఏదైనా బ్యాంకులో పెట్టుకోవాలన్నా కానీ పెట్టుకోలేని పరిస్థితుల్లో ఉన్నాం. దీని మీద చాలా ఇబ్బంది పడుతున్నాం. కాబట్టి ప్రభుత్వం వెంటనే స్పందించి దీని మీద కంపల్సరీగా కూడా దీన్ని 22A లిస్టులో నుంచి తీసేయాలని చెప్పి కోరుకుంటా ఉన్నాం. ఆయుష్మాన్ భారత్ నిబంధనల ప్రకారం ఉద్యోగ భద్రత కల్పించాలంటూ ఆంధ్రప్రదేశ్ మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్ కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట నిరవధిక సమ్మె నిర్వహించారు. ఏపీఎంసీ ఆధ్వర్యంలో జరిగిన నిరవధిక సమ్మె కార్యక్రమంలో ట్రెజరర్ సంధ్య మీడియాతో మాట్లాడారు. ఎన్హెచ్ఎం ఉద్యోగులతో సమానంగా 23% వేతన సవరణ జరగాలని డిమాండ్ చేశారు. పని ఆధారితంగా ప్రోత్సాహకాలు క్రమబద్దీకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జనరల్ సెక్రటరీ లింగరాజు, వైస్ ప్రెసిడెంట్ వనజ తదితరులు పాల్గొన్నారు. మేము పోయిన నెల 15వ తారీఖు నుంచి శాంతియుతంగా సమ్మె చేస్తున్నాము. 15వ తారీఖున మాస్ రిప్రజెంటేషన్ ఇచ్చాము CFWలో. ఆ తర్వాత మమ్మల్ని చర్చలకు పిలిచారు. మేము అడిగిన డిమాండ్స్ ఏవి ఇప్పుడప్పుడే కాదు అన్నారు. అందుకని మేము శాంతియుతంగా సమ్మెలో ఉన్నాము.
అయితే పోయిన నెల 22న ఇక్కడ డిఎంహెచ్ఓలో చేశాము, తర్వాత 24న విజయవాడలో చేశాము. అయినా మాకు ఎటువంటి ఉపయోగం లేదని మేము ఈ సమ్మె కంటిన్యూ చేస్తున్నాము. మేమంతా గవర్నమెంట్కి ఏమి అగెయిన్స్ట్గా వెళ్ళట్లేదండి, శాంతియుతంగానే మా సమ్మెలో మేము ఉంటున్నాము. మా డిమాండ్స్ మెయిన్ 6 సంవత్సరాలు పూర్తి చేసుకున్న వాళ్ళకి రెగ్యులర్ చేయడం, తర్వాత ఎన్హెచ్ఎంలో అందరి క్యాడర్స్కి 23% హైక్ ఎలా ఇచ్చారో మాకు కూడా అలానే ఇవ్వండి అని కోరుకుంటున్నాము. తర్వాత పోయిన సంవత్సరం వరకు పీఎఫ్ ఉండేది 2024 ఏప్రిల్ వరకు, ఆ తర్వాత నుంచి పీఎఫ్ కట్ చేశారు. ఎందుకు కట్ చేశారు అనేది తెలియదు. ఆ పీఎఫ్ కూడా మాకు పునరుద్ధరించాలని కోరుకుంటున్నాము. తర్వాత మాకు హెచ్ఆర్ పాలసీని, ఇంక్రిమెంట్ పాలసీ అవన్నీ అమలు చేయాలని కోరుకుంటున్నాము. ఎస్పీ కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం జరిగింది. జిల్లా నలుమూలల నుంచి వచ్చిన బాధితులు తమ సమస్యలు పరిష్కరించాలంటూ ఎస్పీ కార్యాలయంలో అధికారులకు వినతులు ఇచ్చారు. ప్రతి సోమవారం ఎస్పీ కార్యాలయంలో నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదికకు బాధితులు భారీగా తరలివచ్చారు. ఫిర్యాదులను పోలీసు ఉన్నతాధికారులు స్వీకరించారు. ఆయా సమస్యల పరిష్కారంకు తగు చర్యలు తీసుకుంటామని భరోసా కల్పించారు. హైదరాబాద్ కు చెందిన యువతి సోషల్ మీడియాలో మహాత్మాగాంధీ, జవహర్లాల్ నెహ్రూలపై అసభ్య వ్యాఖ్యలు చేస్తూ వారి చరిత్రలను పాఠ్యాంశాల్లో తీసివేయాలని పెట్టిందని జిల్లా ఎన్ఎస్యుఐ నాయకులు కరీం మండిపడ్డారు. దేశం కోసం తమ జీవితాలను త్యాగం చేసిన మహనీయులపై అలాంటి పోస్టు పెట్టిన యువతిపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు. ఏదైతే శశ్రీ అనేటటువంటి మహిళ పెట్టినటువంటి పోస్టును చూస్తే దేశవ్యాప్తంగా కూడా బాధపడాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు నిజంగా చాలా బాధేస్తూ ఉంది. ఈరోజు మహాత్మా గాంధీ గారు లేకపోతే మన ఈరోజు ఇంత స్వతంత్రంగా స్వేచ్ఛగా ఈ భారతదేశంలో తిరిగే వాళ్ళమా అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాము. అదేవిధంగా జవహర్లాల్ నెహ్రూ గారు కూడా మన దేశానికి మొట్టమొదటి ప్రధానమంత్రి. ఆయన కూడా అనేకమైనటువంటి స్వతంత్ర పోరాటాల్లో పాల్గొన్నటువంటి గొప్ప నాయకుడు. అలాంటి నాయకులను అలాంటి దేశం కోసం ప్రాణాలు అర్పించినటువంటి ఇలాంటి చరిత్ర కలిగినటువంటి వ్యక్తుల గురించి మాట్లాడడం నిజంగా చాలా బాధ. కార్పొరేషన్ కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం జరిగింది. కౌన్సిల్ హాల్లో ప్రజల నుంచి మేయర్ కోమలమూడి రవీంద్ర, కమిషనర్ పుల్ శ్రీనివాసులు ఫిర్యాదులు స్వీకరించారు. మౌలిక వస్తుల కల్పన, ప్రభుత్వ పథకాల అమలుపై ఎక్కువగా ఫిర్యాదులు అందాయి. ఎన్నో ఏళ్లుగా చిన్న ట్యాంకర్లతో నీటి సరఫరా చేస్తున్న తమకు కార్పొరేషన్ నీటి సరఫరా కేంద్రాల్లో వాటర్ను నిలిపివేయడం వల్ల తమ కుటుంబాలు రోడ్డున పడ్డాయని వాటర్ ట్యాంక్ హ్యాకర్లు ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే డ్రైనేజీల్లో వాటర్ బాటిల్స్, మద్యం సీసాలు వేస్తున్నారని, దీనివల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని కోటేశ్వరరావు అధికారుల దృష్టికి తీసుకువెళ్లారు. గుంటూరు నగరంలోనే అనేక కాలువల్లో, డ్రైనేజీల్లో మందు సీసాలు, వాటర్ బాటిల్, చెత్త చెదారం వేస్తున్నారు. మరి కమిషనర్ స్పందించి చెప్పినా కూడా శానిటరీ ఇన్స్పెక్టర్లు, వర్కర్స్ కానీ దాని మీద అధికారులు సరిగా ఏఈలు, డిఈలు, ఎస్సీలు పట్టించుకోవట్లేదు. దీని మీద గతంలో కూడా ఫోటోలు తీసి పెట్టాము. ఇప్పుడు కూడా రోగాలు, దోమలు వస్తున్నాయి. వీటి మీద పట్టించుకోవట్లేదు. ఎక్కడ బ్లాక్ అయిపోయి అండర్ గ్రౌండ్ డ్రైనేజీలు వాటర్ అంతా వర్షం వచ్చినప్పుడు రోడ్డు మీదకి వచ్చి మరి అనేక కుటుంబాలు కానీ చిన్న భిన్నం అయిపోతున్నాయి. గత నెల నుంచి పేపాబండ్ల నీళ్ళు ఆపేసి కమిషనర్ గారు మాకు చాలా ఇబ్బందులు జరుగుతున్నాయి. ఫ్యామిలీలు ఇబ్బంది పడుతున్నాయి, ఇల్లు అద్దెలు గట్టలాగా ఇబ్బంది పడుతున్నారు. ప్లస్ పోతే కమిషనర్ గారిని అడిగితే మీకు రైట్స్ ఉందా, ఇవ్వాలని రూల్ ఉందా, అవసరమైన సంవత్సరం తిప్పుతానంటున్నారు. ఇవి ఎంతవరకు న్యాయమో ఆలోచించి కమిషనర్ గారు పనిచేయాలి. సాయి మోహన్ కృష్ణ గారు, కన్నా నాగరాజు గారు 500 రూపాయలు చేసి మమ్మల్ని బండ్లు తోలుకోమన్నారు. ఇంతమంది ఇచ్చినప్పుడు ఈరోజు మాకు వచ్చిన సమస్య ఏంటి? ఇందులో బండ్లు తగ్గించి నడుస్తున్నాయి. ఇందులో ఒకరికే 20 బండ్లు ఉన్నాయి, వీళ్ళు మాఫియా ఉన్నారు, బోకర్లు ఉన్నారు అనే పదము అది ఉపశమనం చేసుకోవాలి. ఆయన ఆ స్థాయికి కరెక్ట్ కాదు. అందుకని మా వాళ్ళకి వీలైనంత తక్షణమే ఎండాకాలము ఎమర్జెన్సీ వాటర్ అనేది, పాలు అనేది, గాలి అనేది, ఆక్సిజన్ అనేది ఇది ఎమర్జెన్సీ కాబట్టి ఎమ్మటే వాటర్ అనేది వదిలించి వాళ్ళ జీవనోపాధి కాపాడుతారని కోరుకుంటున్నాను. కనీసం వేతనం 35,000 రూపాయలను పెంచాలంటూ ఏఐటీయూసీ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట ఆందోళన కార్యక్రమం నిర్వహించారు. పెరిగిన నిత్యావసర ధరల ప్రకారం కనీస వేతనం 35,000 ఉండాలని,
కనీస వేతనాల బోర్డును తక్షణమే ఏర్పాటు చేయాలంటూ రాష్ట్ర వ్యాప్తంగా ఏఐటీయూసీ ఆధ్వర్యంలో ధర్నాలు నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర గౌరవాధ్యక్షులు వెలుగురి రాధాకృష్ణ మీడియాతో మాట్లాడారు. పెరుగుతున్న విద్య, వైద్యం, ఇంటి అద్దెలు, నిత్యావసరాల ధరల ప్రకారం కనీస వేతనం 35,000 ఉండాలని డిమాండ్ చేశారు. అనంతరం డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని కలెక్టర్ నాగలక్ష్మికి అందజేశారు. ఈ కార్యక్రమంలో మేడా హనుమంతరావు, రావుల అంజిబాబు, కోట మాల్యాద్రి, చైతన్య, శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. ఈ ధర్నా యొక్క ముఖ్యోద్దేశం ప్రధానంగా కార్మిక వర్గానికి కనీస వేతనం 35,000 నిర్ణయించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా కార్మికులకు కనీస వేతనాలను నిర్ణయించడానికి ఉండేటువంటి సలహా మండళ్ళు, కార్మిక కనీస వేతన సలహా మండళ్ళు ఈ రాష్ట్రంలో 10-12 సంవత్సరాల నుంచి లేకుండా పోయింది. పట్టించుకోవటంలో కార్మిక సంఘాలు ఎంత అడుగుతున్నా కనీసం సలహా మండలిని వేయండి అని అడుగుతున్నా ప్రభుత్వాలు పట్టించుకోవట్లేదు. అందువల్ల కార్మిక కనీస వేతనాల సలహా మండలిని వెంటనే ఏర్పాటు చేయాలి. కనీస వేతనం 35,000 నిర్ణయం చేయాలి. కనీస వేతనమే కాకుండా ఈ రాష్ట్రంలో అతి చిన్న ఉద్యోగులు కేవలం 4,000, 3,000, 2,000 తీసుకుని పనిచేసే ఉద్యోగస్తులకు కూడా జీతాలు ప్రతి నెల ఇవ్వకుండా సంవత్సరాల తరబడి బకాయి పెడతా ఉన్నారు. 15 మాసాలు, 24 మాసాలు, 20 మాసాలు జీతాలు చెల్లించడంలో ఎట్లా బతకాలని ప్రశ్నిస్తున్నాం అధికారులు. ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో మావోయిస్టులకు ప్రభుత్వ సైనిక బలగాలకు మధ్య సాయుధ ఘర్షణ జరుగుతుందని, తక్షణమే శాంతి చర్చలు జరపాలని జిల్లా శాంతి చర్చల కమిటీ డిమాండ్ చేసింది. కలెక్టర్ కార్యాలయం వద్ద జరిగిన ఆందోళన కార్యక్రమంలో పౌర హక్కుల నేత వైకే, సిపిఎం నాయకులు నల్లికాంత్ మీడియాతో మాట్లాడారు. కేవలం ఖనిజ సంపదను కార్పొరేట్ శక్తులకు ధారపోయాలనే ఉద్దేశంతోనే ఛత్తీస్గఢ్ ప్రాంతంలో మారణకాండ కొనసాగిస్తున్నారని అన్నారు. దీనివలన ఆదివాసులు, సామాన్య ప్రజలు చనిపోతున్నారని, వెంటనే ప్రభుత్వం మావోయిస్టులతో శాంతి చర్చలు జరపాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నేతలు ఆదిని కల్సన్, పౌర హక్కుల సంఘం నేతలు పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వము అలాగే ఛత్తీస్గఢ్ లాంటి కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఆదివాసీలపైన, మావోయిస్టులపైన విపరీతమైనటువంటి దమనకాండని, హత్యాకాండని సాగిస్తూ ఉన్నాయి. ఆదివాసీల జీవన విధానాలని, ఆ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఖనిజ వనరుల్ని కార్పొరేట్ శక్తులకి కట్టబెట్టాలనే లక్ష్యంతో మాత్రమే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ దమనకాండని, ఈ నిర్బంధకాండని, ఈ హింసాకాండని అమలు జరుపుతూ ఉన్నాయి. మావోయిస్టుల అణచివేత పేరుతో ఆదివాసీల జీవన విధానాన్ని ధ్వంసం చేస్తున్నారు. రాజకీయ పార్టీలతో, ప్రజా సంఘాలతో కూడిన శాంతి చర్చల కమిటీ డిమాండ్ చేస్తూ ఉంది. ఈరోజు మణిపూర్లో అల్లర్లు జరుగుతున్న నేపథ్యంలో అక్కడ సాయుధ దళాలతో చర్చలు జరుపుతూ ఉన్నారు. అనేక చోట్ల సాయుధ దళాలతో కేంద్ర ప్రభుత్వం, గతంలో ఉన్న కేంద్ర ప్రభుత్వాలు, ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం కూడా చర్చలు జరిపింది. కాబట్టి మావోయిస్టులతో కూడా చర్చలు జరపాలని చెప్పి కోరుతా ఉన్నాం. ఎందుకంటే ఈ ఘర్షణలో అమాయకమైన గిరిజనులు, ఆదివాసీలు పెద్ద ఎత్తున చనిపోతూ ఉన్నారు. కేవలం కార్పొరేట్లకు లాభాల కోసం ఖనిజ సంపదని కార్పొరేట్లు కట్టబెట్టడంలో భాగంగానే ఈ విధమైన దమనకాండని కేంద్ర ప్రభుత్వం పూనుకుంటా ఉంది. ఆంధ్రుల వైభవానికి ఒంగోలు జాతి ఎడ్లు ప్రతీకలని తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షులు తాడికొండ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్ అన్నారు. వడ్లమూడి క్వారీ బాలకోటేశ్వర ఆలయం వద్ద దూలిపాల వీరయ్య చౌదరి మెమోరియల్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఒంగోలు జాతి ఎడ్ల బల ప్రదర్శన పోటీలకు పొన్నూరు ఎమ్మెల్యే నరేంద్ర కుమార్, గుంటూరు తూర్పు ఎమ్మెల్యే నజీర్ అహ్మద్తో కలిసి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా 6 పళ్ల విభాగంలో పోటీలో పాల్గొన్న ఎడ్ల యజమానులకు జ్ఞాపికతో పాటు మామిడి మొక్క ఇచ్చారు. అనంతరం శనివారం జరిగిన 4 పళ్ల విభాగంలో గెలుపొందిన ఎడ్ల యజమానులకు నగదు బహుమతులు అందజేశారు. పోటీలకు సహకరించిన నాయకులు, కార్యకర్తలను సత్కరించారు. మేము అనేక ప్రదర్శనలకి అతిథులుగా వెళ్తాం, కానీ ఇంత చక్కటి వాతావరణంలో, చక్కటి నిర్వహణతో, ఒక క్రమశిక్షణతో, అంతేకాకుండా ఏర్పాట్ల పరంగా కూడా ఒక గొప్ప అంతర్జాతీయ స్థాయి ఏర్పాట్లతో చూడటం ఇదే ప్రథమంగా నేను భావిస్తూ ఉన్నాను. దూలిపాల వీరయ్య చౌదరి గారిని విన్నాం, కొద్దిగా చదువుకున్నాం, కానీ అంతకంటే గొప్పగా మన నాయకుడు
నరేంద్ర కుమార్ గారు ప్రభుత్వంలో ఉన్నప్పటికీ అనునిత్యం ప్రజలతోనే ఉంటూ ప్రజల యొక్క యోగక్షేమాల గురించి తెలుసుకుంటూ ప్రతి ఒక్క అంశం మీద కూడా తనదైన శైలిలో ఒక ప్రత్యేకమైన ముద్ర వేసిన రాజకీయ నాయకుడు నరేంద్ర కుమార్ గారు. ఈ వేదికను చూస్తూ ఉంటే ఒక క్రికెట్ స్టేడియం గుర్తొచ్చింది. పెద్ద ఏదైతే ఇంటర్నేషనల్ స్టేడియం ఏదో ఇక్కడ జరుగుతుంది అనేటువంటి విషయంగా చాలా పెద్ద ఎత్తున గ్యాలరీస్తో పాటు పద్ధతిగా ప్రతి ఒక్క అంశాన్ని కూడా చూస్తూ ఉంటే ఎడ్ల పందాలు కూడా ఈ విధంగా నిర్వహించచ్చా అనేటువంటి భావన కలుగుతూ ఉంది. అంతేకాకుండా 2 వీలర్స్తో పాటు మంచి మంచి గిఫ్ట్స్ని ఏర్పాటు చేసి ఏదైతే మర్చిపోయేటటువంటి సంస్కృతిని సాంప్రదాయాల్ని గుర్తు తెచ్చేటువంటి విధంగా దీనిలో ఇప్పుడు ఇచ్చినటువంటి 5 కూడా యువకులు కావడం నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. ఎందుకంటే ఎడ్ల ప్రదర్శన, ఎడ్లకు సంబంధించినటువంటి పోటీలు అంటే ఇవి ఇప్పటివరకున్న వార్తా వివరాలు. మరికొన్ని వార్తా విశేషాలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.